సజ్జనాథ్ గారు నమస్తే. చాలా సీనియర్ నాయకులు మీరు. దాదాపు సుదీర్ఘంగా రాజకీయం మొత్తాన్ని చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారో విన్నారు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏం మాట్లాడిందో విన్నారు. సో 7 నెలల పాలనకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మీరు కూటమి అని అంత పాలిష్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎన్డీఏ కూటమి. ఓకే. ఎన్డీఏ అంటేనే బీజేపీ ఉందని, దాని వెనక ఆర్ఎస్ఎస్ ఉందని, అట్లాగే దానికి అతుక్కునో లేకపోతే తగులుకునో పాపం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికేదో కూటమి ప్రభుత్వం కూడా రాంగ్ అండర్స్టాండింగ్ బయట పోయే అవకాశం ఉంది. అది ఎన్డీఏ యొక్క ప్రభుత్వం. ఎలక్షన్లోకి రాకముందు వాళ్ళు చాలా అలిగేషన్లు చేశారు. ముఖ్యంగా ఆ రోజు పాలకపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన కానీ చివరికి మిస్సింగ్ కేసుల దగ్గర నుండి అప్పుల వరకు శాంతి భద్రతల సమస్య వరకు రకరకాల అలిగేషన్స్ని పెట్టారు. దాంతో పాటుగా అభివృద్ధి ఆగిపోయింది, రోడ్లు లేవు, అవి లేవని కూడా మాట్లాడారు. దాంతో పాటుగా మేము అధికారంలోకి వస్తే ఈ 6 సూపర్ 6లను అమలు చేస్తాం, వెంటనే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో చివరికి మహిళలకు బస్ దగ్గర నుండి నిరుద్యోగుల వృత్తి వరకు కూడా దాంట్లో అనేక అంశాలు, గ్యాస్ మొత్తం 6. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఈ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నాయకులు వాళ్ళు మోసం చేసుకుంటున్నారా, లేకపోతే ప్రజలను మోసం చేసే ప్రయత్నం, మోసం అనే పదం వాళ్ళకి బాధ అనిపిస్తే వాళ్ళని ఏమైనా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించుకోవాలి వాళ్ళకి బాధ అనిపిస్తే. ఎందుకంటే నేను అనేకసార్లు చెప్పే మాట ఒక్కటే, ఒక వాగ్దానం చేసే ముందు ఆ వాగ్దానం చేయడానికి అవసరమైన అన్ని అంశాలని ఆలోచించుకున్నాక వాగ్దానం చేస్తామా? కొన్ని అప్పటికప్పుడు చేసే కొన్ని వాగ్దానాలు ఉంటాయి, అంటే ఆ నిమిషంలో ఆలోచన టైం ఏం లేకుండా ఇన్స్టాంటేనియస్గా అంటారు. ఎలక్షన్ ప్రణాళిక బుక్ మీద రాసి ప్రింట్ చేసి దాన్ని రకరకాల రిలీజ్ చేసి టీవీల్లో యాడ్స్ ఇచ్చి లేక పేపర్లో యాడ్స్ ఇచ్చి చేసేటప్పుడు చాలా ఆలోచన ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏ విధంగా దానికి కావాల్సిన ఆర్థికమైన విషయాలు ఏంది, పరిపాలన విషయాలు ఏంది ముందు ఆలోచించకుండా మీరు వాగ్దానం చేశారా? ఆలోచించకుండా వాగ్దానం చేస్తే మభ్యపుచ్చే దానికోసం చేశారని చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఆలోచించేస్తే మీ ఆలోచన ఎందుకు అమలు కావడంలే? మీ ఆలోచన అమలు కాకపోతే మీరు కరెక్ట్గా ఆలోచించాలనే విషయం అర్థమవుతుంది. ఈ రెండు మానేసేసి ఎంత గట్టిగా అసెంబ్లీలో నిజంగా ఆశ్చర్యం వేస్తే ఇతను చెప్పచ్చా ప్రభుత్వాలని, మేము ఇప్పుడు చేయలేం, చెప్పినాం ఈ సంవత్సరం చేయలేం, మార్చి నుంచి ఇస్తాం, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం, అసలు ఇప్పుడే ఇస్తామని చెప్పినామా అనే మాటలు. ఆ పెన్షన్లు పీకేసి ఉన్నవాడికి 1000 రూపాయలు పెంచడం తప్ప ఏ కంటికి కనపడ్డంలే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధి విధానాల్లోనే అట్లాగే ఆలోచనలోనే తేడా నాకు కనిపిస్తా. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం పేరు మీద ప్రజలకు ప్రత్యక్షంగా డబ్బులు వెళ్తే ప్రజలు బాగుపడతారని ఆలోచనతో అతని ఆలోచన. అట్లాగే ప్రభుత్వ పరంగా వ్యవహారాలు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని ఒక ఆలోచన. ఉదాహరణ స్కూళ్ళు కావచ్చు, లేక గవర్నమెంట్లో మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా. అట్లాగే ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ నిర్వహించడం కావచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంకి వచ్చేసరికి ఈ 6 నెలల కాలంలో నా దృష్టిలో చాలా ప్రజలు నష్టపోయే నిర్ణయాలు జరిగాయి. దానికి తగిన ప్రాధాన్యత మనకి ఎక్కడ కనపడడం లేదు. 1-2 మీడియా ఛానల్ చూపిస్తున్నాయి తప్పనిస్తే. ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగాన్ని మొత్తం ఈ రోజున దాన్ని మేము దీన్ని మారుస్తున్నాం అంటే ఎవరికి అనుకూలంగా మారుస్తున్నారో చెప్పడంలే. నేను కూడా ఎడ్యుకేషన్ రంగంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లల చదువు కోసం ఏమైనా కష్టపడి చేస్తారు కాబట్టి దాన్ని ఇప్పటికే దాంట్లో లాభాలు రుచి మరిగిన బ్యాచ్ కాబట్టి వాళ్ళకి దాని డబ్బులు ఇచ్చేదాకా అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏముంది? గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకుల్ని మెరుపుల్లో చూపించి ఎన్ని డబ్బులు తెచ్చుకున్నాం, ఈ తప్ప ఇంకేం లేదు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఆ తర్వాత మెయిల్ కాలేజెస్ ఉన్నాయి. 15 మెయిల్ కాలేజ్ స్టార్ట్ చేసింది పోయిన ప్రభుత్వం. జగన్ రెడ్డి గారు వాళ్ళ పులివెందులు కూడా స్టార్ట్ చేశారు. వాటన్నిటిని ఆపేయడం, మా కొద్దు పీపీపీ మోడ్లో పోతాం చెప్పి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? ఇట్లా అనేక అంశాలు. ఈ రోజున ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే, మీ ప్రైవేట్ స్కూల్లో చేరిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి శక్తియుక్తులు బయటికి రాకముందే వాళ్ళు 2వ సంవత్సరం దాకా అట్లా నెట్టేసి ఫైనల్గా చూసుకుందాం అనుకుంటున్నారా? మనకు తెలుసు కదా వాళ్ళు ఏం చదువు చెప్తారో. అది చదువు ఏమీ లేదు, ఆ ఎంసెట్కి ప్రిపేర్ చేయడం తప్ప
ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు, తెలుగు అసలు చాలా స్కూల్లో ఏదంటే లేదు, కేవలం అది ఇది మాత్రం తప్ప. అందరికీ తెలుసు కదా, తెలిసిన విషయమే కదా. మొన్న గగ్గోలు ఎట్టాడు ఆయన ఆఖరికి, ఏదంతా తెలుగు మీడియం అయిపోతుంది, ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. నేను చెప్తాను నా ఆఖరికి, మీరు తెలుగు నాకు మీ పిల్లకాయలు చదివించారా? మీరు ఏమైనా చదివించలేదు కదా. మార్చండి, విద్యావేత్తలను కూర్చోబెట్టుకోండి. అవేం లే మాట్లాడితే దీన్ని అంతా కూడా ఒక విధంగా ఒక ప్రైవేటు పరం చేసే ఆలోచన, నరేంద్ర మోడీకి ఏ ఆలోచన వస్తుందో అదే ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇటు ఏదైనా చూసుకోవచ్చు మీరు, ఏ రంగం. ఉదాహరణకి అప్పుడు స్మార్ట్ మీటర్లు, ఇప్పుడు స్మార్ట్ మీటర్ ముద్ద అయిపోయినాయి, అప్పుడు పట్టుకుంటే మేము దాన్ని పీకేస్తాం, అట్లా రకరకాల మాట్లాడారు. మాకు బాగా గుర్తుంది, అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు మోటార్ మీటర్లు బిక్కిపోయి ఇంట్లో పెట్టుకుంటేనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మేము ఉచిత విద్యుత్ ఇస్తాము, విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని చెప్పిన రోజు నాకు గుర్తుంది. నాకు కాబట్టి ఇన్ని తేడాలు ఉన్నాయి. అచ్చంగా ఒరిగింది ఏంది లేదు ఈ నిమిషం దాకా. రాజధానుల గురించి మాట్లాడా, ఆయన నోరు జారి మాట్లాడా లేకపోతే అనాలోచితంగా మాట్లాడా తెలియదు. మాలాంటి వాళ్ళం రాజధాని డిబేటబుల్ పాయింట్ అంటా ఉన్నాం, ఇది డిస్కషన్ చేయాలా, రాయలసీమ వాళ్ళకి హక్కు ఉంది మాకు రాజధాని పైన, అది మాతో మాట్లాడరా మీరు అని మేము అంటా ఉన్నాం. ఆయన నాకు అమరావతి రాజధాని అని మాట్లాడాడు. నిన్న మొన్న ఈ రోజు కూడా మీటింగ్లో విన్నాను, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని ఎవరో మాట్లాడుతున్నారు మీటింగ్లో చెప్తున్నారు. అంటే అదే కదా పోయిన జగన్మోహన్ చెప్పింది, 3 రాజధానులు అదే కదా తీసుకొచ్చి. అదే మేము కొట్లాడాము. ఎట్లా చెప్తారా అట్లా బాబు దాన్ని ఆఖరికి, మా రాయలసీమకి ఏం చేస్తే చెప్పండి అని. మా రాయలసీమకి మీకు హైకోర్టు ఇస్తామని చెప్పారు. బాబు గారి దయ వలన, ఎన్డీఏ దయ వలన అది కూడా పోయింది. ఇది బెంచ్ ఇస్తారట, బెంచ్కి ఎన్ని కుర్చీలు ఇస్తారో తెలియదు. సో ఇట్లా ఒక మౌలికమైన తేడా ఉంది. ఈ మౌలికమైన తేడా ఈరోజే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే విన్నాను. ఏంటంటే రైతుల పట్ల మాట ఇచ్చి రైతులను కాపాడి నరేంద్ర మోడీని, ఒక రైతులు అక్కడ బార్డర్లో, హర్యానా బార్డర్లో చచ్చేవాళ్ళు చస్తూ ఉంటే, చలి కొనుకుతూ ఉంటే, పెద్ద ఆయన ఆమాని దాక్ష చేస్తూ ఉంటే కనీసం పలకరిద్దామన్న ధ్యాస కూడా లేని ప్రభుత్వం ఆయన పట్టుకొని ఈ రోజున అట్లాగే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళి నంబర్ 1గా వాళ్ళ బహుశా లోకేష్ గారు చెప్పారు అనుకుంటాను, లేకుంటే ఎవరైనా చెప్పారు, కళ్యాణ్ గారు చెప్పారు, కళ్యాణ్ గారు నంబర్ 1గా పెట్టిన దేశంలో అట్లా అని మాట్లాడబోయారు. అంటే రూపాయి వాల్యూ, 100 రూపాయలు మారకం విలువ, $1కి 100 రూపాయలు దాటిపోవడం అనేది డెవలప్మెంట్ అంటే నేనేం మాట్లాడమంటావు? వాటికైనా ఇటు డెవలప్మెంట్కి ఏదో ఒకటి ఉండాలి కదా. దీని ఏమైనా మాట్లాడితే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకం, అది ఇది ఏదో మాట్లాడారు. ప్రభుత్వం వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలు దాన్ని అంకితం చేసుకున్నారు, అమలు చేస్తామని. అంతేగాని భారత రాజ్యాంగాన్ని ఎవరు ఇవ్వలే. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని రాసి ప్రజల ముందు పెడితే ప్రజలు దాన్ని చదివి దాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పారు. ఇది మా కోసం కాబట్టి ఈ కాంటెస్ట్లో ఇంత డిఫరెన్స్ ఉంది. ఆలోచన లేకుండా చేసే ఒక కార్యక్రమాన్ని పెట్ట నేను ఒప్పుకోవడం లేదు. ఎంత డీవియేషన్ చేసే ప్రయత్నం చేశారు మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు, ఇప్పుడు చూస్తున్నారు. ఏంటి ఏమైనా చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? అదే పాలసీ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన? నాకు ఇప్పుడు అప్పుడు అంతగా బీజేపీ ఐడియాలజీతో అంటగాగేవాడు కాదు. ఓకే, అప్పుడు ఇప్పుడు అసలు మీరు చెప్పిందే వేదం, ఐ మీన్ మీరు చెప్పిందే మీరు ఎట్లంటే అట్లే అనే విధంగా తయారు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ తిరుపతి లడ్లు ఏంది, ఏమైంది, మనకి అర్థమైందేమో నాకు. మీకు తెలుసా? అంటే ప్రతి నెల ఒక్కొక్క మ్యాటర్ తెచ్చారు, దాన్ని పుష్ చేశారు. చివరికి ఒక టైంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వారి యొక్క లెటర్ను సంథింగ్ లాంటిది కూడా బయట వాళ్ళ బయట తెచ్చిపెట్టి, ఇక్కడికి ఇవన్నీ కాదు. సో ప్రజలకి వాస్తవానికి జరిగిందంటూ ఏం కనపడ్డంలే. జరిగితే గిరిగితే మనకు కనిపించాలి కదా. నేను మిగతా ప్రాంతాలు నాకు పెద్దగా రాజధాని గురించి అట్లా అప్పులే, డెఫినెట్గా చట్టం అయితే మౌలిక వసతులకి కేంద్రం డబ్బులు ఇవ్వాలా, కేంద్రం ఎంత చక్కగా తప్పించుకుంది. మీరు అప్పుడు విభజన హామీలో పెట్టారు కదా, పెట్టాం కదా. ఆయా కౌన్సిల్లు, అసెంబ్లీలు, సెక్రటేరియట్లు, ఇవన్నీ అంటే మౌలిక వసతులన్నీ కూడా దాదాపు 28,000 కోట్ల రూపాయలు విలువయ్యే విషయాల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుందని దాంట్లో ఉన్నమాట. అట్లాగే పోలవరాన్ని మేమే కడతామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట. ఈ 2 ప్రధాన అంశాలు, మీతో చాలా ఉన్నాయనుకోండి. ఈ 2 అంశాలని అమలే చేయలే. అప్పులు, ఇప్పుడు రాజధాని కట్టే అప్పులు నువ్వు తీర్చాలా, నేను కాదు, బహుశా నేనంటే పెద్దోడైపోయాను, మీ పిల్లలు కూడా అప్పు కట్టాలి దానికి. సో ఇటువంటి మాటలు చెప్తూ గడిపే ప్రయత్నం, ఏమైనా మాట్లాడితే దానికి తీవ్రమైన మాటలు, అసలుకి రకరకాలుగా నన్నే కాదు, నన్ను ఎంతటికీ అనలేదనుకో, మొత్తం ప్రజలను ఒక విధమైన ఫియర్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కనుక ఎవరు చేసినా తప్పే.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు చేయలేకపోయినా మీరు భావిస్తే మీరు కరెక్ట్గా చేయండి. హ్మ్. ఎవరు కానీ అన్నారు? ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి పైన కూడా ఎందుకు ఈ రకంగా దూషణ? వీళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు, దగ్గర 8 నెలలు అయిపోతూ వస్తుంది, అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భయమా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలో ఒక పాలన అనుకోవాలా? అది స్ట్రాటజీనే. ఉమ్, ఏంటంటే ప్రజల్ని వేరే విషయాన్ని ఆలోచించకుండా, ఉమ్, అంటే ఆ ఎమోషన్స్ తగ్గకుండా చూడడం అన్నమాట. ఉమ్, అంటే చివరికి తనని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మాకు అన్నం లేదే అంటే అని అడగకూడదు. ఓకే. లేకుంటే మాకేంది, మా పిల్లలకి ఏం స్కూల్ ఏం రాలేదు, మా అమ్మ కూడా ఏది అడగకూడదు. ఆయన సపోర్ట్ చేసే మహిళలు కూడా ఆఖరికి మాకు బస్సు ఇవ్వలేదే అడగకూడదు. ఆయన కోసం పనిచేసే వాళ్ళ యువజనులు వాళ్ళు వచ్చేసి మాకు నిరుద్యోగ బుద్ధి లేదే అని అడగకూడదు. అంటే ఈ ఎమోషన్స్ అట్లే క్యారీ చేయడం, అట్లే క్యారీ చేసి అసలు అట్లా ఇట్లా అంటే ఎప్పటికీ ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్స్కి ఏం బేస్ ఏమి ఉండదు. ఎమోషన్ ఇస్ ద ఎమోషన్ అంతే ఆఖరికి. సో ఆ ఎమోషన్ అట్లాగే పెంచడం, రకరకాల పద్ధతులు పెంచుకుంటూ పోతున్నాం. అట్లా పెంచుకుంటూ పోతారు కాబట్టి చివరికి ఒక టైంలో తిరుపతి లడ్డు, పవన్ కళ్యాణ్ గారి సనాతనం, ఆ సనాతనం నుంచి ఆయన యాగం, ఆయన మెట్లెక్కిన తీరు అని చూసాం కదా మనం. ఆఖరికి దేన్ని సాధించబోయారు? ఈ రోజు కూడా నేను విన్నా, నాకు ఈ రోజు కూడా ఏదో అఖండ భారతం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అఖండ భారతం యొక్క ఎల్లలు ఆయన తెలుసా? అసలు అఖండ భారతం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క అఖండ భారతం ఎక్కడెక్కడ నేర్చుకోవాలి ఫస్ట్. ఏంటి ఆయన బీజేపీ మైండ్ గేమ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడా, లేకపోతే బీజేపీనే వ్యూహాత్మకంగా ఆయన చేత మాట్లాడిస్తుందా, లేకపోతే ఆయన చేత ఆడిస్తుందా? ఏంటి ఆ పవన్ కళ్యాణ్ వ్యూహం అనుకోవాలి? పవన్ కళ్యాణ్ అంత యుక్తి లేదు, యోచన లేకుండా మాట్లాడితే అనుకోవడం లేదు. అతను యుక్తిపరుడే. ఎందుకంటే అతను జనాలందరూ యాక్సెప్ట్ చేసే విధంగా చేగువేరా పేరు చెప్పడం, ప్రజల పేరు చెప్పడం, అసలుకి అనేక సార్లు నాకు మతం లేదు, కులం లేదు, మా వాళ్ళు క్రిస్టియన్, వీళ్ళు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ రావడం, ఇట్లా ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఆయన ప్రయాణం చేసేటప్పుడు చివరికి నేనే సనాతనం, నేనే ఆఖరికి భారతదేశం మొత్తం ఆఖరికి యోగిలాగా పనిచేయాలి అందరూ అనే విధంగా కూడా ఆయన పోవడం. సో పవన్ కళ్యాణ్ గారు ఎవల్యూషన్, ఆయనకు ఒక ఆశ ఉంది, ఆయన యుక్తిగా ఆయన స్ట్రాటజీ. బీజేపీకి కూడా ఒక కోరిక ఉంది, ఇక్కడ ఒక వాళ్ళకి ఎంతసేపు మాట్లాడినా ఇక్కడ వాళ్ళు తోకలుగా ఉండే పరిస్థితి కాబట్టి కాబట్టి ఆ తోకలుగా ఉండే పరిస్థితి నుంచి కాకుండా ఎట్లా ఒకట్లా వాళ్ళు దాన్ని మార్చుకోవాలి. దానికి కోరిక ఉన్న పవన్ కళ్యాణ్ గారు దొరికారు. పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి వాళ్ళు ఒక పక్క నుంచి. ఓకే. సో ఇది ఇంత అంతర్లీనంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక గుంపు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఒక గుంపుగా అనుకుంటూ ఉంటారు. అంటే బీజేపీ జనసేన ఒక గుంపు, టీడీపీ బీజేపీ ఒక గుంపు, రెండిట్లో కూడా బీజేపీ కామన్గా ఉంది. లేదు, అట్లా చెప్పలేదు నేను. బీజేపీ కంటే కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ రాజకీయంగా నడిపిస్తుంది. డెఫినెట్. ఎవరెన్ని మాట్లాడినా, లేదన్నా, ఒప్పుకున్నా, ఏమన్నా అది నడిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్లు చాలా దూరంగా వ్యూహాత్మకంగా ఇతని పవన్ కళ్యాణ్ గారిని వాడుతూ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నరేంద్ర మోడీని వాడుకునే ప్రయత్నం, లేక పరస్పర లాభం ఉండే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో ఇది ఒక్కోసారి ఈ రెండు కూడా కనిపించే మనకు వైరుధ్యంతో కనిపిస్తాయి, రెండు ఒకటే. అట్లా పని ఆర్ఎస్ఎస్లు బాగా చేస్తారు. ఈ రోజు కూడా ఆఖరికి మనుధర్మమే పెద్ద ధర్మం అని చెప్పి ప్రకటించే బీజేపీ వాళ్ళు మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం సంఘాలు పెడతారు, అట్లాగే ఆదివాసీల కోసం సంఘాలు పెడతారు, ముస్లిమ్స్ కోసం మళ్ళీ మైనారిటీ మోర్చా కూడా పెడతారు. అవును. ఆయన నాకు తెలిసి బంచ్ ఆఫ్ థాట్స్లో అనుకుంటాను, ఈ దేశానికి శత్రువులు ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు అనేది ఏదో ఉంటుంది, కామెంట్ ఉంటుంది. మరి ఇవన్నీ మనం ప్రింటెడ్ కదా, కానీ మన ముందే మన ఎదురుగా ఎందుకు మాట ప్రయత్నం చేస్తారు. మొన్న భగవత్ గారు గుళ్ళు తగ్గేది ఏంది, తొక్కుంటూ పోతే ఆటికంట అయితే నాకు అర్థం కాదు. చాలా అలిగేషన్లు ఉన్నాయి. నాగరికతకి దేవుళ్ళు మారుతారు, కాలానికి మతాలు మారుతాయి. కనుక హిందూ మతం కంటే ముందు ఈ దేశంలో ప్రాబల్యంతో ఉన్న బౌద్ధ మతం ఉంది, హిందూ మతంతో పాటుగా, లేదా దానికంటే ప్రాబల్యం ఉన్న అనేక ప్రశ్నలకి వాళ్ళు తెలీదా? తెలిసే మాట్లాడతారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ దాన్ని ఇంకో పక్క నుంచి ఇంకోటి వచ్చేసి అది కాదని మాట్లాడతారు. నిన్న అదేదో హిందూ శంకారావం జరిగింది విజయవాడలో, జరిగింది. విశ్వ హిందూ పరిషత్తులు దానికి బీజేపీకి సంబంధం లేదా?
చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. దానికి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదా? ఉమ్, అంతా ఒకటే, రకరకాల పేర్లు మార్చుకోవడం, మాట్లాడడం. సో వాళ్ళు రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు ఉమ్, వాళ్ళ ఆలోచన మేరకు. ఉమ్, అట్లా ఇతర ఒక ఆలోచన ఉంది. ఓకే. వాట్ ఈస్ నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ పవన్ కళ్యాణ్? హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆయన వెళ్ళిపోవాలనేది ఒక ప్లాన్. అతను బహుశా హిందుత్వంలోంచి ముందుకు పోతే మనం సీఎం అవుతామని అనుకుంటున్నాడేమో. ఓకే. అనుకుని ఉండొచ్చు, అనుకోవడం నేను తప్ప ఒప్ప చర్చ నా దగ్గర రాజకీయాల్లో ఎవరైనా కామన్ గానే ఒక తప్ప ఐడియాలజీ నాకేం వెళ్తారుగా. సో కాబట్టి అతను యుక్తిగానే యోచనాపరుడే. మరి అందులో ఆవేశం అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. నేను అనుకోవడం అతను ఆలోచన పని చేస్తూ ఉన్నాడు. ఓకే. అతని ద్వారా ప్రమాదం ఎవరికన్నా ఉంటే బాబు గారికి ఉండాలి ఓకే. రాజకీయంగా. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా సరే అతన్ని ఫోర్ ఫ్రంట్ ముందు పెట్టి పోయే ప్రయత్నం చేస్తారు. లెట్ వీసి ఇవన్నీ మనం అనుకోవడమే. ఏది నిజం ఏది అబద్ధం కాలంలో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మనం మీరు చూసిన వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే, మీరు ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉండి చాలా కాలం పాటు రాజకీయాన్ని చూసారు, తెలుగు రాజకీయాన్ని. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పడిపోవటం, ఆయన పార్టీ ఈ స్థాయిలో పడిపోవటం, ఇంకా ఆయన మళ్ళీ లెగవలేరు, ఇట్లాంటి వీళ్ళ ముగ్గురు మేము కూటమిగా ఉన్నాం, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ కూటమి ఇలానే కొనసాగుతుంది కానీ ఎక్కడా విడిపోదంటూ కూడా అంటున్నారు. ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన రాజకీయ శైలిలో కొంత మార్పులు ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మీరు కూడా చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. మీకు ఎలా అనిపించింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపజయానికి లేక కారణం నేను చూసినప్పుడు అసలుకి ఎక్కువగా అతను నమ్మి ఏమైనా దెబ్బతిన్నాడేమో అనిపించింది నాకు. ఓకే. ఒక పాయింట్. రెండవది, ఈ ఎన్నికల్లో ఏమన్నా అందులో అనుమానం పడేటట్లు ఎన్నికల మిషన్లు ఏమైనా గోల్మాల్ జరిగిందా అని నేను కూడా అనుకుంటా ఉంటాను. ఎందుకంటే కొన్ని అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మభ్యపెట్టే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా పోలింగ్ రోజున బహుశా సబ్జెక్టు కరెక్షన్ 60% అనుకుంటా, 67-68% పోల్ అయింది. అవును, పోలింగ్ అయిన రోజుకి తర్వాత రోజు అనౌన్స్ చేసిన 80 దాకా వచ్చింది. ఈ మధ్యలో అంటే పోలింగ్ బాక్సులు క్లోజ్ చేసి, పోలింగ్ మిషన్లు క్లోజ్ చేసి 17 సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజుకి అన్ని లక్షల ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఓకే. ఎవరో సమాధానం చెప్పాల్సింది ఎవరన్నా కానీ. అట్లాగే 5 గంటల నుంచి 11 దాకా ఓట్లు హర్యానాలో బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో అయితే ఇబ్బడిగా పెరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాంతాల్లో తక్కువ పెరిగింది. ఎట్లా? మహారాష్ట్రలో అసలు హర్యానా అయితే అందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి కదా. చెప్తే ఒక్క బీజేపీ రాష్ట్ర మంత్రి మాత్రం చెప్పాడు, ఆయన అధ్యక్షుడు అనుకుంటా, లేదు మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. ఆయన ఒక్కడే చెప్పింది, నాకు తెలిసి. ఆయనకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అదే నాకు తెలియదు. ఆ తర్వాత మహారాష్ట్ర టైట్ ఫైట్ అనుకున్నాం. నేను మహారాష్ట్ర ఎలక్షన్ పనిచేశాను, టైట్ ఫైట్ అనుకున్నాను. కానీ అసలుకి ఫలితాలు ఇట్టుంటే అసలుకి అర్థమే కాలే. ఎక్కడా కూడా లేదు, ఉనికి కూడా లేని ప్రాంతాల్లో గెలిచారు. ఉనికే లేదు కొన్ని ప్రాంతాల్లో. మరి ఎట్లా? కాబట్టి నేను ఏమంటా అంటే అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. బట్ ఒక విషయం కూడా ఏంటంటే అతి నమ్మకం అన్నది కూడా విధంగా దెబ్బతీస్తుంది అని అనుకుంటా ఉన్నాను. ఆయన పాలన చూసారు, ఆయన పథకాలకు సంబంధించి ఆయన అమలు చేసినటువంటి తీరు కావచ్చు. మేజర్గా ఏంటంటే డెవలప్మెంట్ ఒక్కటే లేకపోయింది, మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. పేదలకు ఏం చేయాలో అదంతా చేసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఆ ఫాలో అవుతూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యాడు కానీ డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డాడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగకపోయిండొచ్చు. ఆ డెవలప్మెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి? ఉదాహరణకి ఈరోజు అన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, శంకుస్థాపన జరిగాయి. నాకు గుర్తుకుండా అయితే అందులో ఆ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గత ప్రభుత్వం యొక్క ప్రయత్నమే. వాళ్ళే చేసుకొని ప్రయత్నమే, అది వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్న పరిస్థితే. అదే డ్రగ్ పార్క్ లాంటిది ఏదో ఉంది, అది కూడా వాళ్ళ కాలంలో జరిగిన ప్రయత్నమే. గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అనుకుంటే సర్దుకోవాల్సిందే మనం. అంతేగాని డెవలప్మెంట్ అనే దానికి ఎక్కడికి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల పట్ల గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఓకే. పర్టికులర్లీ విశాఖ ఉక్కు కానీ,
స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇటువంటి వాటి పట్ల మ్మ్. అదొక సెంటిమెంట్ ఫ్యాక్టర్ టు ది మ్మ్. మనకు మ్మ్. అంతేగాని ఇప్పుడు ఓవరాల్గా అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది నాకేం కనపడడం లేదు. పెద్ద చేంజ్ ఏం కనపడలేదు. ఇంకా ఇంకా ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అలానే ఉంది. దాదాపు 8 నెలల్లో 1,20,000 కోట్ల వరకు అప్పు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం. అసలు అప్పులే కదా, మ్మ్. అప్పులు అప్పులు అప్పులు. మ్మ్. ఇంకా ఈ బహుశా నేను తప్పేవో రైట్ తెలియదు కానీ, ఎందుకంటే నిన్న మాడుకుంటే నాకు ఎవరు చెప్పారు, మ్మ్. ఇంకా టీచర్లకు ఎవరికి జీతాలు రాలేదు. జీతాలు రాలేదు. అవును, నిజం అది. ఆ, 4-5 తారీఖులైనా 2 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని. జీతాలు అని చెప్పారు. మరి ఎట్లా అది ఎవరికైనా ఉద్యోగం అంటే కనీసం మేము 30 అనేవాళ్ళం, మ్మ్. 30 వేయాలనుకుంటా అని చెప్పేవాళ్ళం మేము. మ్మ్. 1 కల్లా వేసేవాళ్ళం. కనీసం 1-2 తారీఖుల కన్నా వేయాలి కదా. అవును. అదేమి అది వాళ్ళు పనిచేసేందుకు ఇచ్చేవాళ్ళు, బతకడానికి ఇచ్చే డబ్బులే కదా అవి. మ్మ్. మ్మ్. సో ఇంకా కూడా నేను చెప్పాను, నేను ఒకటి సలహా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఏంటంటే, మీరు జనం గురించి ఆలోచించండి. ఓకే. అట్లాగే ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులకు ప్రత్యేకమైన శాఖ పెట్టండి. మ్మ్. ఆ శాఖ వాటిని డీల్ చేస్తుంది. మ్మ్. ఆ తర్వాత మీ దగ్గరికి ఫైనల్గా పంపిస్తుంది. మ్మ్. మీరు కూర్చొని నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఎవరు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు, మీ డిప్యూటీ సీఎం గారు అంతా ఉంటారు అక్కడ. మ్మ్. అట్లా కాబట్టి మీరు అంతా కూర్చొని చేసుకోవచ్చు. అంటే దాని మీదే గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. మ్మ్. ప్రజలకు ఏం కావాలా, రైతులకు ఏం కావాలా. ఇప్పుడు రాయలసీమ రైతులు ఉన్నారు, మొత్తం పోయినాం, పంట లేదు, వేరుశనగ మొత్తం ఎండిపోయింది, చెరువులు నింపలే, మాకు 7 మండలాలు మాత్రమే అని కరువు మండలాలు ప్రకటించారు. పంట లేదు, కొయ్యోమోరో అంటే మీకు వర్షం వచ్చింది అంటే మాకు అకాల వర్షాలు వచ్చాయి, మ్మ్. తుఫానులు వచ్చాయి, మా పంటలన్నీ పోయినాయి. మరి మేము కరువులో ఉన్నట్లా కాదా? మాట్లాడేవాడు ఎవరు లేరు. మ్మ్. అట్లాగే మా ప్రాంతాల నుంచి అనేకం తరలించుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. ఉదాహరణకి కడప అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు దాన్ని ఎత్తుకుపోయే అవును, ప్రయత్నం దాన్ని చేస్తా ఉన్నారు. తీసేస్తున్నారు. మ్మ్. ఎట్లా తీసేస్తారు మా ప్రాంతం ఆపరేషన్ ఏరియా దాన్ని? మ్మ్. ఇట్లా అనేక అంశాలని మనం మాట్లాడుకున్నప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు విజనరీ అని మీ వాళ్ళు చెప్పుకుంటుంటారు, మ్మ్. మీరు కూడా మీరు సీనియర్ని మీరు చెప్పుకుంటా ఉంటారు. మ్మ్. మేము మీ సీనియర్ని గౌరవిస్తూ ఉన్నాం, మీ విజనరీని గౌరవిస్తూ ఉన్నాం. ఓకే. ప్రజలకు మేలు చేయండి. మ్మ్. అట్లాగే గత ప్రభుత్వాల్లో ఏవైనా తప్పులు జరిగితే దాని మీద ప్రత్యేక మంత్రిత్వ శాఖని పెట్టండి. మ్మ్. 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 మంచి మీరు అనుకునే మంచి ఆఫీసర్లను పెట్టండి. మ్మ్. చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి. ఓకే. మిమ్మల్ని ఎవరొద్దంటారు, మ్మ్. బట్ ప్రజల గురించి ఆలోచించండి. ఓకే. మ్మ్. ఊరికే నిర్ణయాలు చేసేసుకుంటా పోతుంటే కుదరదు. మ్మ్. ట్రూప్ ఛార్జీలు ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు తీసేస్తామండి. 17,000 కోట్లు 19,000 కోట్లు కట్టిస్తుంది. పెంచారు. మ్మ్. కట్టాలి కదా. మ్మ్. కట్టకపోతే మీటర్లు వెక్కిపోతారు. పైకి స్మార్ట్ మీటర్లు వస్తాయంట. మనం ఆపాల్సిన పనిలే, వాడే ఆపేస్తాడు కంప్యూటర్ నుంచి. మ్మ్. ఆ మీటర్ పని చేయదు ఇంకా. అవును. మ్మ్. సో ఇవన్నీ కాదు, మ్మ్. మీరు ప్రజలను చూసుకోండి. మీరు వాగ్దానాలు ఇచ్చారు, వాగ్దానాలు బుకాయింపులు వద్దు. మీరు ఏదో ప్లాన్ చేసుకోండి. మ్మ్. మేము ఎక్కువ ఆదాయాన్ని ఊహించినామంటే మీరే చెప్పారు, అప్పుల్లో మునిగిపోయింది, నాశనం అయిపోయింది, మీరే చెప్పారు. మ్మ్. మ్మ్. అవును. కనుక అది ఆ బుకాయింపు కూడా సాధ్యం కాదు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అవుతాడా? ఆ ఛాన్సెస్ ఉంటాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఆలోచన ధోరణులు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. మ్మ్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మోసుకెళ్ళే ఆలోచన విధానం, మ్మ్. రెండవది కాంగ్రెస్ పార్టీ మోసుకెళ్ళి అది ప్రజల సంక్షేమం అభివృద్ధి, మ్మ్. ఇటువంటి ఆలోచన ఒకటి. అంటే పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ ఒకవైపుకి, మ్మ్. ఆ తర్వాత ప్రైవేట్ సెంటర్డ్ పాలిటిక్స్ ఇంకో వైపు జరుగుతూ ఉంటాయి. మ్మ్. దీన్ని ఎవరిని ఎన్ని మాట్లాడినా ఇంతే. దీని ఇది సమస్య ఏం కాదు. మ్మ్. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కాదన్నా అవునన్నా ఇట్లే ఉంది. అట్లాగే కూడా ఈ మాట నేను చెప్పకూడదు కానీ చాలా ఏళ్ళ క్రితం పెద్ద మనిషి చెప్పాడు, మ్మ్. ఒక 50-60 years బ్యాక్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ క్యాస్ట్ పాలిటిక్స్ అని. మ్మ్. అవన్నీ మానేయాలి కదా. మనిషి ఎదిగే కొద్దీ అవన్నీ పక్కకు పోవాలి కదా. మ్మ్. కానీ ఈ రెండు ముఖ్యంగా ఈ పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్, అట్లాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెంటర్డ్ పాలిటిక్స్ అంటే నరేంద్ర మోడీ మ్మ్. నరేంద్ర మోడీ చంద్రబాబు గారి పాలిటిక్స్, మ్మ్. ఇవన్నీ కూడా ఇవి క్లాష్ కావాల్సిందే. ఓకే. దీని సపోర్టర్లు దీనికి ఉంటారు, దాని సపోర్టర్లు దానికి ఉంటారు. మ్మ్. సో డెఫినెట్గా ఈ భావజాలం అనేది ఇవి పొలిటికల్ నిలబెడుతుంది. మ్మ్. పార్టీలు నిలబెడతాయి. మ్మ్. అటు నుంచి మనం ఏం ఆలోచిస్తాం, ఎట్లా ముందుకు వెళ్తాం, ప్రజలతో ఎట్లా కలిసిపోతాం, వాళ్ళు ఎట్లా ఒప్పిస్తాం అనేది సమస్య. మ్మ్. కాబట్టి నేనేం బౌన్స్ బ్యాక్ డెఫినెట్గా ఈజ్ కమింగ్. మ్మ్. ఎందుకంటే ఇది భావజాల సమస్య, ఇది అవును. ఊరికే కాదు. అయినా ఆయనకి కావాల్సినంత ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇచ్చేస్తాడు. అవును. 90% జబ్బులు ఉన్న ప్రాంతం తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేస్తాడు. మిగతా మాత్రం తన దగ్గర పెట్టుకుంటాడు. అట్లాగే ఈ మధ్య రీసెంట్గా ఇంకోటి ఏదో చూసినటువంటిదే, ఏదో చాలా మంచి డిపార్ట్మెంట్,
దాన్ని ఆయన తీసుకెళ్ళి బహుశా ఆయిల్ సీడ్ అట్లే సంథింగ్ ఏదో ఉంది ఆయిల్ ఆయిల్స్కి సంబంధించి ఏదో ఆయిల్స్ ఒకటి ఉంది, అది లాభాల్లో ఉంది అది. దాన్ని కూడా ఇచ్చేస్తాను నేను అని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే ఓకే మరి ఇవన్నీ ఈయన ఒప్పుకునే ప్రయత్నంగా ఉంటుంది. మెడికల్ కాలేజీలాగే. అవును, మెడికల్ కాలేజ్ అయితే చాలా దారుణం అది. మెడికల్ కాలేజీల్లో ఆయన వాళ్ళకి అర్థం కావడంలే. పీపీపీ మోడ్ అంటే గవర్నమెంట్ ప్రకారం ఉంటుందా? ఉండదు. 50% సీట్లు మేనేజ్మెంట్ కోటకు పోయినా అంటే 50% సీట్లు అన్ని వర్గాలకు డినై చేయబడ్డట్లు. వయసులో ఉన్న వాళ్ళకి ఆ సీట్లు వచ్చే ప్రయత్నం. ఈ 50లో అందరూ కొట్టుకోవాలి అవసరమా? అవును. కానీ ఇంకా ఎక్కువ కాలేజీలు పెట్టి ఎక్కువ డాక్టర్లు తయారు చేసి అందరికి వెళ్ళి ఇప్పటికీ అందరిది దీంట్లో ఉంటుంది. నేను గవర్నమెంట్లో ఉన్నా, మీరు కూడా పనిచేశారు. నేను గవర్నమెంట్లో ఉన్నా, నేను అనేక గవర్నమెంట్ చూసా. ఇప్పటికీ ఆ ఉత్తరాంధ్రలో పైనుంచి డోయిలు కట్టుకొని వచ్చే ప్రయత్నాన్ని చూసాం. ఇవన్నిటి రెక్టిఫై అంటే ప్రతి సంవత్సరానికి ముందుకు వెళ్ళాలి కదా. మా చేత కాదు ఇంకోరికి ఇచ్చేస్తాం, వాళ్ళు ఇంకా బాగా ప్రభుత్వమే చేయలేకపోతే ప్రైవేట్ చేస్తాడా? అవును, ప్రైవేట్కి ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ పేపర్ తప్ప. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో, ఏంటంటే కాంట్రాక్టర్లు ఏమైనా దేశ సేవ చేస్తారా లాభాల కోసం కాకపోతే. సబ్జెక్ట్ కరెక్షన్ పదం ఎక్కువ తక్కువ ఉండొచ్చు దాంట్లో, నేను మాట్లాడిన దాంట్లో. బట్ అమాట అసెంబ్లీలో చెప్పారు ఆయన, లాభాలకి కోసం చేస్తారా వాళ్ళు అని చెప్పారు. కానీ ఇది ఏమంటే వాళ్ళు విపరీతం చేస్తారు, మనకంటే డిఫరెంట్ చేస్తారు. అసలు అంటే నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశంలోనే అత్యున్నతమైన చదువు చదివిన వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు చేయలేని పని ప్రైవేట్ రంగం చేస్తుంది. ప్రైవేట్ రంగంలోనే వీళ్ళు చేస్తాయంటే ఇంకే దానికి మనము ఏం చేయాలో నాకైతే తెలియదు.